గత 5 ఏళ్ల కాలంలో తిరుపతి తుడా పరిధిలో దాదాపు 400 నుంచి 600 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆరోపించారు. అవినీతిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరుగుతుందని అన్నారు. ఎడే విత్ తుడా చైర్మన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని పలు ప్రాంతాల్లో తిరిగే అభివృద్ధి కార్యక్రమాలపై తుడా చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 10 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి తుడా పరిధిలో ఎప్పుడూ లేని విధంగా కూడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాన్ని డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమాన్ని ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మరి చైర్మన్ గారు ఉన్నారు. సార్, కొన్ని కోట్ల రూపాయలు గతంలో తినేశారు. అలాంటిదే ఇప్పటి వరకు మనం వార్తలు చూసాం. ఇలాంటిది ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకొచ్చారు. ఏం చెప్తారు? ఇవాళ ఉదయం నుంచి కూడా మీతో పాటు మేము తిరుగుతున్నాం. చాలా ప్రాంతాల్లో డెవలప్మెంట్ పైన మీరు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టారు. ఏం చెప్తారు? మనం గత ప్రభుత్వంలో చూస్తే ఒక దుర్మార్గ ప్రభుత్వం, ఒక రౌడీయిజం ప్రభుత్వం, మొత్తం కరప్షన్ను చూసాం మనం. కానీ మన ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, యువనాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రం ఎదగాలని చెప్పేసి ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నాం. దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు డే విత్ తుడా చైర్మన్ ఒక కాన్సెప్ట్ పెట్టి రాష్ట్రంలో ఈరోజు మంచిగా డెవలప్ చేయాలని చెప్పేసి, క్రైమ్ రేట్ తగ్గించాలని చెప్పేసి, అనాథరైజ్ లేఅవుట్స్ కావచ్చు, అనాథరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా, అదేవిధంగా ఎక్కడైతే ఎంకరేజ్మెంట్స్ రోడ్స్ అయ్యారో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా రోడ్ పెద్ద అయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీకాళహస్తి టౌన్లో కూడా నేను ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు ప్రతి ఒక్క షాప్కి వెళ్ళేసి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా వెల్కమ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇదే భాగంలోనే ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్స్ వర్క్స్ కావచ్చు, సిమెంట్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఫుట్పాత్స్, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ అన్నీ కూడా ఎట్లా మనం ఏ విధంగా మనం సహాయం చేయాలనేసి అని కూడా వాళ్ళకి అందరికి ఆలోచించుకొని ఈరోజు భారీ ఎత్తున ఇంత ఎత్తున ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ ఆఫ్ మైండ్గా హ్యాపీగా బతికే విధంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కోసం తుడాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇప్పుడు ఇవాళ తొలి రోజు నిధులు కేటాయించారు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి? ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి ఎంట్రన్స్ ఆర్చ్ కాడ నుంచి శ్రీకాళహస్తి టెంపుల్ వరకు ఫుట్పాత్, అవెన్యూ ప్లాంటేషను, అదేవిధంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్లో అవెన్యూ ప్లాంటేషన్స్, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి టోటల్ 4 వీధుల్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ఘోరంగా ఉంది, అది చేసాము. అదే దాంట్లోనే పక్కన రూరల్లోకి వచ్చేసి రైన్ శాంక్షన్ చేసినాము. ఈరోజు ఏర్పేట మండలంలో స్కూల్కి వెళ్ళేసి స్కూల్కి సంబంధించిన పిల్లల గేమ్స్ అవన్నీ శాంక్షన్ చేసాము. రేవంట్ మండలంలో ఈరోజు కరకంబాడి పంచాయతీలో సీసీ రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా అంటే రాబోయే రోజులు ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది? ఎందుకంటే అన్యాక్రాంతమైన పెద్ద ఎత్తున మొత్తం గతంలో ఉన్నట్టు వాళ్ళందరూ ఆక్యుపేట్ చేసుకున్నారు. ఈ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి? రాబోయే రోజుల్లో డెవలప్మెంట్స్ గురించి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ పెద్ద కన్సల్టెన్సీ నిధులు కొరతుంది. తుడాలో మొత్తం తినేశారు, ఏం లేదు, ఖాళీగా ఉంది. ఇందాక కూడా మీరు కావచ్చు, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ ఇక్కడ రోడ్లు వేయడానికి కూడా కనీసం నిధులు లేని పరిస్థితి. అయినా తొలి దశలో 1.5 కోట్ల రూపాయల వరకు కూడా మీరు కేటాయించారని చెప్తున్నారు. ఏంటి అక్కడ జరిగినటువంటి అవినీతి? దానిపైన ఆల్రెడీ ప్రభుత్వం విచారణ జరుగుతుంది. డెవలప్మెంట్ పరంగా నిధులు కావాలంటే ఏ విధంగా సమీకరణ చేస్తుంది? ఆల్రెడీ గడిచినటువంటి కరప్షన్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన జరిగింది. దానికి 4,000 పేపర్ల పైన ఆల్రెడీ డిపార్ట్మెంట్ డీజీపీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం నిధులు స్టార్ట్ కావాలంటే ఆల్రెడీ 9 కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ఎంఆర్ఓస్కి, ఆర్డీఓస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చాము. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, డీకెట్ ల్యాండ్స్ కావచ్చు, ఐడెంటిఫై చేసి ఇమ్మని చెప్పాము. దాని ఆధారంగా ఆ ల్యాండ్స్ని టుడా తీసుకొని దాన్ని పీపీటీ మోడల్ కావచ్చు, టుడా నుంచి కావచ్చు డెవలప్మెంట్ చేసి అవన్నీ మార్కెట్లో పెట్టి ఆ వచ్చిన నిధులతోనే ఈ 9 కాన్స్టిట్యూన్సీలు కూడా డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద తిరుపతి అంటే తుడా చైర్మన్గా గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ చేయనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగానే మనం ఇందాక చూసాం డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమంతో. అదేవిధంగానే రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అన్యాక్రాంతమైన భూములను అంటే ప్రభుత్వ అధికారులతో వాటిని డెమాలిష్ చేసి ప్రభుత్వం ఆధీనం చేసుకోవడం, పేదలకు పంపిణీ చేయడం, అదేవిధంగానే డెవలప్మెంట్ పరంగా రోడ్స్, డ్రైనేజ్కి ఈ సిస్టమ్కి సంబంధించి 9 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొస్తామంటూ కూడా తిరుపతి తుడా చైర్మన్ చెప్తున్నారు.